మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ బాబీ కొల్లి కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలో రాబోతున్న మూవీ ఇది. చిరు కెరీర్లో 158వ సినిమా. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె నారాయణ భారీ బడ్జెట్తో రూపొందించాలని ప్లాన్ చేశారు. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతానికి మెగా 158, చిరు బాబీ 2 వంటి వర్కింగ్ టైటిల్స్తో పిలిపించుకుంటున్న ఈ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది. సెట్స్ మీదకు వెళ్లకముందే మెగా 158 మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నేపథ్యం, స్టోరీ, నటీనటుల గురించి అనేక వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇదొక పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ డ్రామా అని, మాస్ యాక్షన్ కథాంశంతో ముస్తాబు కానున్నట్లు టాక్ వినిపిస్తోంది. మాస్ యాక్షన్తో పాటుగా స్ట్రాంగ్ ఫ్యామిలీ ఎమోషన్స్ కలబోసిన స్టోరీతో ఈ మూవీని రూపొందిస్తున్నారని తెలుస్తోంది. ఇటీవల దీనికి సంబంధించి చిరంజీవి లుక్పై టెస్ట్ కూడా నిర్వహించారని సమాచారం. చిరు 2 కోణాల్లో సాగే పాత్రలో అలరించనున్నారని, ఆయన న్యూ ఇంటెన్స్ లుక్ మెగా ఫ్యాన్స్ని ఆకట్టుకుంటుందని అంటున్నారు. కాగా ఈ మూవీకి కాకాజీ అనే టైటిల్ అనుకుంటున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో చిరుతో పాటు మరో కీలక పాత్ర ఉంటుందని, అది చాలా పవర్ఫుల్ రోల్ అని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కాలీవుడ్ హీరో కార్తీతో సహా పలువురు స్టార్స్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ఆ మధ్య టాక్ నడిచింది. ఇప్పుడు లేటెస్ట్గా బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ మూవీలో నటిస్తున్న ఈయన మెగా 158లో భాగం కాబోతున్నారని అంటున్నారు. చిరంజీవి నుంచి ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో మరో స్టార్ కనిపించడం పరిపాటిగా మారిపోయింది. వాల్తేరు వీరయ్యలో రవితేజతో, గాడ్ ఫాదర్ మూవీలో సల్మాన్ ఖాన్తో, ఆచార్యలో రామ్ చరణ్తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. సంక్రాంతికి వచ్చిన మనశంకర వరప్రసాద్ గారు సినిమాలో వెంకటేష్తో కలిసి సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన బాబీ దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో అనిల్ కపూర్ కనిపిస్తారని తెలుస్తోంది. దీనిపై మూవీ టీం త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తుందేమో చూడాలి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.